పట్టణంలోని 32వ వార్డు మసీదీ సెంటర్ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా శానిటేషన్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ కాలువలు ఎక్కడికక్కడ మూసుకుపోవడంతో మురుగునీరు సక్రమంగా వెళ్ళక నిల్వ ఉంటుందని, వర్షాలు కురిసిన సమయంలో చెత్తా చెదారం కాలువల నుంచి బయటకు వచ్చి పలు వీధులలో రోడ్లపై పేరుకుపోతుందని ప్రజలు తెలియపరిచారు. దీంతో దుర్వాసన వ్యాపించడంతో పాటు దోమల బెడద కూడా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ కాలువలను శుభ్రపరిచి శానిటేషన్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. 32వ వార్డు మసీదు పక్కన బరంపేట. ఇక్కడ ఆ రోడ్డు మీద చెత్తా చెదారం కానీ కాలువల్లో మట్టి కానీ తీయక చాలా నెలలైంది. మేము కమిషనర్ గారికి ఇక్కడ ఉండే అతనికి కంప్లైంట్ చేసినాము. అయినా కానీ ఇంతవరకు అది తీయలేదు. పైన తీశారు, మళ్ళీ అట్లానే ఉంది. ఈ వర్షం పడ్డ దాటికి దోమలు, ఈగలు, మరి క్రిములన్నీ చేరి వాసన వస్తుంది. బరంపేట మొత్తం కాలువ మొత్తం ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా దీనికి పరిష్కారం చేయలేకపోయారు. రోడ్ల మీద నీరు నిలవటం, మట్టి అవన్నీ కమిషనర్ గారు చూసి చొరవ తీసుకొని మాకు పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం.